హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో జావాలోని పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. డూయింగ్ అర్థమెటికల్ ఆపరేటర్స్ జావా ప్రోగ్రాంలో ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేయటానికి ఉపయోగిస్తారు. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి సింగిల్ వాల్యూని రిజల్ట్గా రిటర్న్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్ 4x2 చూసినట్లయితే 4x2 అనే ఎక్స్ప్రెషన్ 8 అనే సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక టేబుల్ని చూపిస్తున్నాను, చూడండి. ఈ టేబుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ని డినోట్ చేస్తుంది. మొదటగా ఎడిషన్ ఆపరేషన్, తర్వాత సబ్ట్రాక్షన్ ఆపరేషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్, నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్, నెక్స్ట్ మాడ్యులస్ డివిజన్ ఆపరేషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్, నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేషన్ అనే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఈ టేబుల్లో మీకు క్లియర్గా చూపించడం అనేది జరిగింది. ఇక్కడ మీకు కింద చూపించేటటువంటి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్ మైనస్ని కనుక చూసినట్లయితే ఇచ్చిన ఆపరెంట్ను ఒక వాల్యూ ద్వారా మాడిఫై చేసి రిజల్ట్ను తిరిగి ఇస్తాయి. అది ఎలా అంటే, ఉదాహరణకు 4++ అని తీసుకుందాం. 4++ అంటే 4+1 అని అర్థం. దీని యొక్క రిజల్ట్ వాల్యూ 5 అవుతుంది. అలానే 4 అందాం. దీని యొక్క అర్థం 4 - 1 అని దీని యొక్క అర్థం. సో దీని యొక్క రిజల్ట్ వాల్యూ 4 - 1 అంటే 3 అనేది దీని యొక్క సింగిల్ రిజల్ట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయినటువంటి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, సో వీటిని అప్లై చేసి ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని రాసే ప్రయత్నం చేద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే, ముందుగా Notepad++ని ఓపెన్ చేశాను. సో ఈ Notepad++ని నేను ఇప్పుడు ముందే సేవ్ చేస్తున్నాను. దీనికోసం Ctrl+S మీద క్లిక్ చేశాను. సో ఈ పర్టికులర్ Notepad++ని సేవ్ చేస్తున్నాను. మై జావా అనేటటువంటి ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఈ సిరీస్లో నేను చేసేటటువంటి ప్రతి ప్రోగ్రామ్ ఫైల్ కూడా నేను D డ్రైవ్లో క్రియేట్ చేసినటువంటి మై జావా ఫోల్డర్లోనే సేవ్ చేస్తున్నాను అని మీకు ఇదివరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి ఈ వీడియోలో ప్రోగ్రామ్ రాస్తున్నాను కాబట్టి నా ప్రోగ్రామ్ నేమ్ ఏమని ఇస్తున్నాను అంటే అర్థమెటిక్ అన్నాను. అర్థమెటిక్. సో ఏ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి? .java ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి. సో అర్థమెటిక్.java అని ఈ ఫైల్ని నేను .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేశాను. సో ముందుగా నేనేం చేస్తున్నాను అంటే క్లాస్ రాస్తున్నాను. క్లాస్ స్పేస్. సో ఇప్పుడు నా క్లాస్ నేమ్ ఏంటి? అర్థమెటిక్ అనేటటువంటి క్లాస్ నేమ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎలా స్టార్ట్ చేస్తున్నానో చూడండి. బ్రాకెట్స్ని స్టార్ట్ చేశాను, నెక్స్ట్ బ్రాకెట్స్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ బ్రాకెట్స్కి మధ్యలో నేను మెయిన్ మెథడ్ని డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో మెయిన్ మెథడ్ని డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ని నేను స్టార్ట్ చేయాలి. సో ఫ్లవర్ బ్రాకెట్స్ స్టార్ట్ చేశాను, ఫ్లవర్ బ్రాకెట్స్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో ఏం రాయాలి? ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్లో కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి. అది ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, NUM అన్నాను. సో నెంబర్ అనుకోండి NUM అంటే. సో 100 అని ఇచ్చి సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. సో 100 అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ కింద వస్తుంది అంటే న్యూమరికల్ వాల్యూ అనమాట. కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ INT అని రాశాను. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను మరొక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. దాని పేరు ఏంటి అంటే ఫ్యాక్టర్ అన్నాను. సో ఫ్యాక్టర్ = 20 అని సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. సో 20 అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది? ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ నేను మరొక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, సమ్ అన్నాను. సో సమ్ = 0 అని రాసి సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. సో వచ్చిన రిజల్ట్ వాల్యూ
సమ్లో స్టోర్ అవ్వాలి కాబట్టి ఇది ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించినటువంటి వాల్యూ కాబట్టి నేను ఇంటీజర్ డేటా టైప్ అని రాశాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలో ఆ ఆపరేషన్ యొక్క లైన్ ఇక్కడ నేను రాయాలి. అంటే ఇందాక నేను మీకు చూపించినటువంటి టేబుల్లో ముందుగా నాకు ఎడిషన్ ఆపరేషన్ ఉంది. ఇప్పుడు నేను ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. నేను ఇలా రాస్తున్నాను. ఫస్ట్ వేరియబుల్ పేరు నెంబర్ ప్లస్ సెకండ్ వేరియబుల్ ఏంటి ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ అని సెమీకోలన్ తోటి లైన్ని ఎండ్ చేశాను. అంటే నెంబర్లో ఉన్న 100 అనే వాల్యూ ప్లస్ ఫ్యాక్టర్లో ఉన్న 20 అనే వాల్యూ రెండు ఎడిషన్ అయిన తర్వాత ఒక సింగిల్ వాల్యూ రావాలి. ఆ సింగిల్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ఏంటి ఆ వేరియబుల్ అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాను. ఓకేనా. సో వచ్చిన వాల్యూ సమ్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. // సో కామెంట్ ఇస్తున్నాను, సింగిల్ లైన్ కామెంట్. సో సమ్ నెంబర్ అంటే ఎంత 100 ప్లస్ ఫ్యాక్టర్ అంటే ఎంత 20, అవును కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, టోటల్ వాల్యూ 120 అని అవుట్పుట్ స్క్రీన్ మీద రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే అవుట్పుట్లో ఎలా ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను అనేది ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో ఎలా ప్రింట్ అవ్వాలో నేను ఈ స్టేట్మెంట్లో రాస్తున్నాను. system.out.println సో సెమీకోలన్ తోటి స్టేట్మెంట్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ సెమీకోలన్తో స్టేట్మెంట్ ఎండ్ చేశాక లోపల డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, ఎడిషన్ సమ్ అన్నాను. సో ఎడిషన్ కాబట్టి ఇక్కడ నేను చేస్తుంది ఎడిషన్ సమ్ అని సెమీకోలన్ తోటి రాసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ప్లస్ అనేటటువంటి కంకాటినేషన్ సింబల్ని ఉపయోగించి నా టోటల్ వాల్యూ ఎక్కడ సేవ్ అయింది వేరియబుల్ సమ్ అనే వేరియబుల్లో ఆ టోటల్ వాల్యూ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి 120 అనే వాల్యూ సమ్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి ఎడిషన్ సమ్ తర్వాత నాకు ఆ వచ్చిన 120 రిజల్ట్ ప్రింట్ అవ్వమని చెప్పాను. సో ప్లస్ అనేటటువంటి ఎడిషన్ ఆపరేషన్ ఎడిషన్తో పాటుగా కంకాటినేషన్ కూడా చేయగలదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నాను, మళ్ళీ వేరియబుల్ నెంబర్ అని తీసుకున్నాను, సబ్ట్రాక్షన్ సింబల్ అయినటువంటి మైనస్ని ఉపయోగించాను, నెంబర్ మైనస్ ఫ్యాక్టర్ అన్నాను. సో సెమీకోలన్ తోటి స్టేట్మెంట్ ఎండ్ చేశాను. వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ఏంటి ఆ వేరియబుల్ సమ్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత ఎలా వస్తుంది అనేది కామెంట్ లైన్లో సింగిల్ లైన్ కామెంట్లో ఇస్తున్నాను. 100 - 20 ఈజ్ ఈక్వల్ టు 100 - 20 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత వస్తుంది 80 అని వస్తుంది, అవును కదా. ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలి అంటే system.out.println అన్నాను. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. ఇప్పుడు డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, సబ్ట్రాక్షన్ సమ్ అన్నాను. నెక్స్ట్ ప్లస్ వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ అయింది సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. సో సమ్ అని ఇచ్చేసాను, ఓకేనా. సెమీకోలన్ తోటి ఈ స్టేట్మెంట్ ఇక్కడ నేను ఎండ్ చేశాను. నెక్స్ట్ టేబుల్లో ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ కూడా చేయాలి. సో వేరియబుల్ ఏంటి, నమ్ ఇంటూ అంటే స్టార్ నమ్ స్టార్ ఫ్యాక్టర్, నమ్ ఇంటూ ఫ్యాక్టర్. సో సెమీకోలన్ తోటి ఈ స్టేట్మెంట్ని ఎండ్ చేశాను. ఏ వేరియబుల్లో వచ్చిన రిజల్ట్ స్టోర్ అవ్వాలి అంటే సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది అంటే 100 స్టార్ 20 ఈజ్ ఈక్వల్ టు 100 × 20 మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎంత అంటే 2000 అని వస్తుంది. మరి అయితే అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం, system.out.println ఆఫ్ సెమీకోలన్ తోటి స్టేట్మెంట్ ఎండ్ చేసి ఇందాక రాసిన విధంగానే డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, మల్టిప్లికేషన్ సమ్. సో ప్లస్ అనేటటువంటి సింబల్ని ఉపయోగించి సమ్ అన్నాను. ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే మల్టిప్లికేషన్ సమ్ కొలన్ వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎంత 2000 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక చూపించినటువంటి టేబుల్లో మల్టిప్లికేషన్ అనేటటువంటి ఆపరేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏముంది, డివిజన్ ఆపరేషన్ ఉంది. సో మరి డివిజన్ ఆపరేషన్ కూడా ప్రోగ్రాంలో ఎలా రాయాలో చూద్దాం. నెంబర్
డివిజన్, ఫ్యాక్టర్, సెమీకోలన్ తోటి స్టేట్మెంట్ ఎండ్ చేశాను. వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే సమ్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ కామెంట్స్లో ఇలా ఇస్తున్నాను, 100 డివిజబుల్ బై 20 ఈజ్ ఈక్వల్ టు అన్నాను. 100 డివిజిబుల్ బై 20 అంటే 21 = 20, 25 = 100, కాబట్టి 5 అని వస్తుంది. ఓకేనా? నౌ ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని తీసుకున్నాను. ఈ స్టేట్మెంట్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. ఇప్పుడు డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను. సో ఇప్పుడు మనం చేసేటటువంటి ఆపరేషన్ ఏంటి? డివిజన్ ఆపరేషన్. కాబట్టి డివిజన్ సమ్ అని రాసి సెమీకోలన్ అని రాసి ప్లస్ అనేటటువంటి సింబల్ తోటి ఆ వచ్చిన వేరియబుల్లో సమ్ అనేటటువంటి వేరియబుల్లో 5 అనేటటువంటి రిజల్ట్ వాల్యూ స్టోర్ అయింది. నా నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఈ టేబుల్లో నెక్స్ట్ ఇక ఏ ఆపరేషన్ మనకి మిగిలింది అంటే మాడ్యులో డివిజన్ ఆపరేషన్ మిగిలింది. సో అది ఎలా చేస్తాం? నెంబర్ మాడ్యులో డివిజన్. సో పర్సంటేజ్. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే సమ్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో ఈ ఆపరేషన్ ఎలా అవుతుంది అంటే అది కామెంట్ లైన్లో ఇస్తున్నాను, సింగిల్ లైన్ కామెంట్లో 100 మాడ్యులో డివిజన్ 20 ఈజ్ ఈక్వల్ టు సో రిజల్ట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0. సో 20 తోటి 100ని మాడ్యులో డివిజన్ చేస్తే రిజల్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 0 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇందాక రాసిన విధంగానే ప్రింట్ ఎల్ఎన్. సో స్టేట్మెంట్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, మాడ్యులో డివిజన్ సమ్ సెమీకోలన్ తోటి లైన్ ఎండ్ చేశాను. ప్లస్ సింబల్ తోటి ఆ వేరియబుల్ని ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేశాను Ctrl+S ద్వారా, arithmetic.java అనేటటువంటి నేమ్ తోటి. ఓకేనా? నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. సో ఈ ఫైల్ని నేను ఎక్కడ స్టోర్ చేశాను అంటే నా సిస్టంలో దిస్ పీసీలో డి డ్రైవ్లో మై జావా అనేటటువంటి ఫోల్డర్లో ఇదిగో చూడండి arithmetic.java అనే ఫైల్ ఇక్కడ స్టోర్ అయింది. కాబట్టి ఇక్కడ పాత్ లైన్లో నేను డైరెక్ట్గా CMD అని ఇచ్చి టెర్మినల్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు టెర్మినల్లో ఆ స్పెసిఫిక్ డి డ్రైవ్ మై జావా పాత్ తోటి కమాండ్ లైన్ అనేది ఓపెన్ అయింది, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ arithmetic.java అనేటటువంటి ఫైల్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలి అంటే జావాC అప్లికేషన్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. జావాC స్పేస్ arithmetic.java అనే ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది? ఈ హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ .java arithmetic ఏదైతే ఉందో అది .class ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన విధంగానే చూడండి ఇక్కడ arithmetic.java అనేటటువంటి హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ అనేది arithmetic.class అనేటటువంటి బైట్ కోడ్ తోటి .class అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ అయింది. అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ అనేది మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్లోకి కన్వర్ట్ అయింది. అంటే .java ఫైల్ అనేది .class ఫైల్ని జనరేట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ జావాC అప్లికేషన్ తోటి అనమాట. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. అలా రన్ చేయాలి అంటే ఎలాగా అంటే జావా అప్లికేషన్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. సో నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? అర్థమెటిక్. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చేయగానే ఏమైంది చూడండి, ఇక్కడ ఎడిషన్ సమ్ 120 అని వచ్చింది. ఎడిషన్ సమ్ కోలన్ 120 అన్నాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్లో 9th లైన్లో చూడండి నెంబర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ ఫ్యాక్టర్ అంటే కామెంట్ లైన్లో 100 + 20 ఈజ్ ఈక్వల్ టు 120 అన్నాం. అదేనా నాకు ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అయింది చూడండి 120, అదే కదా ప్రింట్ అయింది. నా నెక్స్ట్ 12th లైన్లో చూడండి నెంబర్ మైనస్ ఫ్యాక్టర్ అన్నాం. సో కామెంట్ లైన్లో ఏమి ఇచ్చాం? 100 - 20 ఈజ్ ఈక్వల్ టు 80 అని ప్రింట్ అయింది. అవును కదా? నా అదే నాకు ఇక్కడ 80 అని ప్రింట్ అయింది. సబ్ట్రాక్షన్ సమ్ 80 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడండి 15th లైన్లో నెంబర్ ఇంటూ ఫ్యాక్టర్.
సో కామెంట్ లైన్లో ఏమి ఇచ్చాం 100 into 20 ఈజ్ ఈక్వల్ టు 2000. సో చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ సమ్ 2000 అనే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆపరేషన్ చూడండి, డివిజన్ ఆపరేషన్. సమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ డివైడెడ్ బై ఫ్యాక్టర్. సో కామెంట్ లైన్లో ఏమి ఇచ్చాం 100 divided by 20 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం. అదేనా నాకు ఇక్కడ ప్రింట్ అయింది డివిజన్ సమ్ కొలన్ 5 అన్నాం. అవును కదా. నెక్స్ట్ మాడ్యులో డివిజన్ ఇచ్చాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులో డివిజన్ పర్సంటేజ్ ఫ్యాక్టర్ అన్నాం. సో ఎలా ప్రింట్ అయింది 100 మాడ్యులో డివిజన్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. అంటే రిమైండర్ అనమాట 0 అని వచ్చింది. అవును కదా. సో మాడ్యులో డివిజన్ సమ్ 0 అన్నాం. సో ఈ 0 ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఈ 0 ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి 0 ఎలా వచ్చిందో. ఇప్పుడు 20 తోటి ఈ 100 వాల్యూని మనం డివిజన్ చేయాలి. సో 100 వాల్యూ తోటి డివిజన్ చేస్తే 25 జార్ ఎంత 100, 25 జార్ 100. సో రిమైండర్ ఏమైంది 0 అయింది. సో కాబట్టి ఈ రిమైండర్ని మాడ్యులో డివిజన్లో స్పెసిఫై చేస్తాం, కోఎఫిషియెంట్ని చెయ్యం. అవును కదా. సో రిమైండర్ని మాడ్యులో డివిజన్లో రిమైండర్ని మాత్రమే స్పెసిఫై చేస్తాం. మరి కోఎఫిషియెంట్ని ఎక్కడ స్పెసిఫై చేస్తాము అంటే డివిజన్లో స్పెసిఫై చేస్తాం. చూడండి ఇక్కడ 5 అన్నాం. సో 5 అనేది కోఎఫిషియెంట్. ఇది ఎక్కడ మనకి ప్రింట్ అయింది అంటే డివిజన్లో ప్రింట్ అయింది. అదే ఇక్కడ మాడ్యులో డివిజన్లో చూడండి, మాడ్యులో డివిజన్లో కేవలం మనకు రిమైండర్ మాత్రమే ప్రింట్ అయింది, 0 అనేటటువంటి రిమైండర్ మాత్రమే ప్రింట్ అయింది. డివిజన్కి మాడ్యులో డివిజన్కి తేడా అది. డివిజన్ అంటే మనకి కోఎఫిషియెంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం జావాలో అర్థమెటిక్ ఆపరేషన్స్ని మనం ప్రోగ్రామ్ రాసి మనం జావాలో ఎగ్జిక్యూషన్ అనేది సింపుల్గా చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసైనింగ్ వాల్యూస్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.